ఉంటుంది ఇక్కడ 1-2 అవర్స్ ఇక్కడికి అయిపోదు. డిన్నర్ టైంకి ఫాదర్ వస్తాడు కదా, మీ వాడు ఏం కనకారం చేసిండో వినండి చూడండి, పోయి డాడీకి చెప్పంటే వద్దమ్మా ప్లీజ్ అమ్మ వద్దమ్మా ప్లీజ్, నువ్వు పోయి చెప్పలేకుండా నేను చెప్తా అంటే వీడియో పోయి చెప్తాడు మెల్లగా, లేకుంటే తల్లి చెప్తుంది. ఒక క్లాస్ మిస్ అయినా మళ్ళీ ఫాదర్ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ 1-2 అవర్స్ అయిపోయింది, ఇంకొక 1-2 అవర్స్. సో యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు మనం ఒక బాధలో ఉన్నాం. ఇప్పుడు నిన్ను తిట్టినా, నువ్వు బాధలో ఉన్నావు, అప్పుడు నీకు ఒక మంచి విషయం చెప్తే ఎక్కుతుందా? వినబుద్ధి అవుతుందా? వినబుద్ధి కాదు. అమ్మ ఇదేంద్ర బాబు నా బాధ నాకున్నది వీడేం చెప్పేది అనిపిస్తుంది. ఇప్పుడు రైట్ నౌ ఈ సెషన్లో ఉన్న వాళ్ళు మీకు ఏదన్నా పర్సనల్ లైఫ్లో బాధలు ఉంటే నా అసలు రారు. ఫస్ట్ థింగ్ వచ్చిన వినబుద్ధి కాదు, విన్నా ఎక్కది, ఎక్కినది అప్లై చేయలేం మనం. సేమ్ థింగ్ చైల్డ్ అక్కడ తప్పు అయింది, అక్కడ ఓకే మిస్టేక్ జరిగింది. ఇక్కడ వీడు వచ్చినాక 1.5-2 అవర్స్ క్లాస్ బీకినాం, లేదా 10 minutes అనుకుందాం, 15 minutes సంథింగ్. ఈ టార్చర్ వాడు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే నువ్వు స్కూల్కి పోవాలి బేటా, మొత్తం తిరుగుతూ అయిపోయినాక, పోకపోతే నువ్వు సెషన్ మిస్ అవుతావు, క్లాస్ మిస్ అవుతావు, లేకపోతే నీకు మార్క్స్ తక్కువ వస్తాయి, ఫ్యూచర్లో హరేక్ మాల్ 5 రూపాయలు బండి నూక్కుంటా కూర్చోవాలి అని చెప్తుంటాం. అది వాడికి ఎక్కుతుందా? ఏందిరా ఈ బండేంది, ఎక్కుడేంది, నూకుడేంది, అసలు వాడికి ఏం కనెక్టివిటీ ఉండదు. అప్పుడు ఏం చేయాలి? యాక్చువల్గా ఎవరైనా ఒకరు జస్ట్ ఇప్పుడు చైల్డ్ వచ్చిండు, అమ్మ నాకు ఇవాళ క్లాస్ మిస్ అయింది, నేనే దింపేసిన. 9 o'clock పోవాల్సింది 10 o'clock పోయింది స్కూల్కి, ఒక 1 hour క్లాస్ ఎగిరిపోయింది. అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు. అంటే పర్మిషన్ తీసుకున్నాడా, పనిష్మెంట్ తీసుకుంటాడా, నీళ్ళు డౌన్ చేసిండ్రా, అవన్నీ నాకు సంబంధం లేదు. వాడు వచ్చి ఈ స్టార్టెడ్ వీపింగ్, బాధపడుతుండు లేదా ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు వస్తున్నాయి లేకుంటే బాధలో, వాడు చెప్తాడు అమ్మ నాకు ఇవాళ క్లాస్ మిస్ అయింది, మా టీచర్ తిట్టింది, నాకు మస్తు బాధ అయింది, అందరు పిల్లలు అడిగిన, నా ఫ్రెండ్స్ అందరూ అడిగిన ఏమైనా లేట్ వచ్చినావు అని. వాడు బాధ చెప్పుకున్నాడు. ఏం చెప్పాలా, ఏమనాలా? ఎవరైనా ఒకరు టకటక ఫాస్ట్ ఏమంటారు? ఇంకొకటి, హిందీ నాకు సరిగ్గా రాదు కానీ ఆన్ డిమాండ్ హిందీలో మధ్యలో మాట్లాడుతుంటాను, అస్సలు నవ్వుకోవద్దు, పాయింట్ కంటెంట్ మీదనే ఫోకస్ చేద్దాము. स्कूल को बच्चे खुद लेट गए, उधर टीचर डांट देने तो मारे, कुछ हो गया, उन्होंने दुख से घर को आए और मम्मी को बोले मम्मी ऐसा मुझे दुख हो रहा, मैं रोए स्कूल में, अच्छा नहीं लगा बोल के बोले. मम्मी क्या बोलना, क्या बोलते आप, क्या बोलते? राइट. इनका no, you were trying to wake him up since 1 year, but somehow you could not wake him up today, and by that he attended school. In what way you will scold? ఇంకా one more, any other answer? ఇంకెవరన్నా ఎట్లా రియాక్ట్ అవుతారు అంటే 1 year సార్ అది తప్పు తెలుసు కదా సార్, లేట్ పోవడమే. టీచర్ ఏమన్నదంటే తిట్టింది, రైట్. ఇప్పుడు నేను ఒకరితో క్లియర్గా చెప్తాను, నా అబ్జర్వేషన్, నా రీసెర్చ్లో నేను చెప్పేటివి ఇవే రైట్, మీరు చెప్పిన రాంగ్ నేను అస్సలు అనట్లేదు. బట్ ఉన్న దాంట్లో ది బెస్ట్ వే నేను రీసెర్చ్ చేసి చెప్పేదే ఇవి. సో ఇప్పుడు చైల్డ్ ఫస్ట్ చెప్తుండు, ఏం చెప్తుండో చూద్దాం. నేను స్కూల్కి లేట్ పోయినా, ఇట్స్ ఎ బిహేవియర్, లేట్ పోవడం. మా టీచర్ తిట్టింది, నీల్ డౌన్ చేపించింది, అందరి ముందు ఇజ్జత్ తీసింది, దీస్ ఆర్ ఆల్ అవుట్వర్డ్లీ బిహేవియర్. బట్ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నీకు ఎట్లా అనిపించింది, హౌ యూ ఫెల్ట్. ఇది ఇంగ్లీష్ ఓకేనా కదా? హౌ యూ ఫెల్ట్, వన్ సింగిల్ క్వశ్చన్ ఈజ్ ఫైన్. హీ విల్ వెంటిలేట్. ఐ ఫెల్ట్ బ్యాడ్, నాకు బాధ అనిపించింది, నాకు అసలు ఐ థాట్ ఆఫ్ కమింగ్ బ్యాక్ టు హోమ్, ఆల్ మై ఫ్రెండ్స్ క్రిటిసైడ్, అందరు నన్ను ఎక్కిరిచ్చిండ్రు, నాకు అసలు చచ్చిపోబుద్ది అయింది, బాధ అయింది, అసలు స్కూలే మానేబుద్ది అయింది, ఎనీథింగ్. లెట్ ది చైల్డ్ వెంటిలేట్. లేకుంటే కొన్నిసార్లు అనొచ్చు నాకు రోజు లేట్ పోబుద్ది అవుతుంది, ఐ వాంట్ టు గో లేట్ ఎవ్రీడే, ఒక నిమిషం తిడుతుంది కానీ ఐ విల్ ఫీల్ కంఫర్ట్ బై వేకింగ్ అప్ లేట్, ఇట్స్ ఓకే. ఇంకోటి, ఫస్ట్ క్లాస్ ఇస్ తెలుగు క్లాస్, ఇట్స్ వెరీ బోరింగ్, నేను ఆల్రెడీ ఐఎమ్ వెల్ వర్స్డ్ ఇన్ తెలుగు, కొంచెం బుక్కులు బట్టి కొడితే చాలు. ఎనీ ఆన్సర్ మైట్ బి కమ్, ఎనీ ఆన్సర్. దానికి ఫస్ట్ మనం ఏం చెప్పాలి అంటే, వాడు అట్లా అంటున్నాడు అంటే నాకు బాధ అయింది, ఐ ఫెల్ట్ బ్యాడ్ అంటే అవునా అంతే. క్లాసులు వీకడం వద్దు. నా మనసులో ఉన్న మాటలు నేను ఎప్పుడు చెప్పే అవసరం లేదు.
కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో చెప్పాలి. దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ లేటర్ ఆన్. మనం ఏమవుతుంది, వాడు చెప్తాడు అవునా అంటే అవునమ్మా, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఐ ఫెల్ట్ బ్యాడ్, నాకు ఇట్లా అనిపించింది, రోహిత్ నా ఫ్రెండ్ వచ్చిండు, రమ్య కూడా అడిగింది నువ్వు ఎందుకు లేట్ వచ్చినావు, పనిష్మెంట్ ఎట్లా ఇచ్చిండ్రు, బయట నీళ్ళు ఆన్ చేసినావా, గోడ కూడి చేసినావా, ఏదేదో అంటుంటారు. అన్నప్పుడు అవునా, మళ్ళీ సేమ్ వన్ వర్డ్ ఈజ్ ఇనఫ్. అవునా, హా హిందీ మెల్లదు, హమ్ ఏదో అంటారు కదా ఇంగ్లీష్లో సంథింగ్ అట్లా అన్నీ ఊరుకోవాలి. ఊరుకున్న తర్వాత ఏం చేద్దాం మరి, జస్ట్ వన్ అదర్ క్వశ్చన్, వన్ సింగిల్ లైన్, వాట్ షెల్ బి డూ. వాడే చెప్తాడు. ఇట్ మైట్ బి వర్స్ట్ ఆన్సర్. నేను రోజు లేట్ పోతా, నో ప్రాబ్లం, నాకు తెలుగు క్లాస్ అవసరం లేదు, అక్కడ పీటీనే ఉంటాడు, నేను స్పోర్ట్స్ బాగా ఆడతా కాబట్టి నా పీటీ నాకు పర్మిషన్ ఇచ్చేస్తే నేను పోయి కూర్చుంటా అంటే అవునా. అక్కడ కూడా అంతే, ఈవెన్ ఇట్ మైట్ బి వర్స్ట్ ఆన్సర్, అవునా ఓకే. లేదు 99% అంటారంటే లేదు నా ఇజ్జత్ పోయింది, లేట్ పోతే వర్కౌట్ కాదు, నేను పొద్దున్న లేస్తా, రేపటి నుంచి పొద్దున్న లేచి పక్కాగా టైంకి పోతా అంటే ఓకే, దట్స్ ఇట్. అక్కడికి ఎండ్ అయిపోవాలి డిస్కషన్. మళ్ళీ ఫాదర్ వచ్చినాక అసలు డిస్కస్ చేసే అవసరమే లేదు. అంటే వాట్ ఐ ఫీల్ ఈజ్ మన మనసులో ఉన్న మాటలు లెట్ చైల్డ్ వెంటిలేట్. మనం ఏదైతే చెప్దాం అనుకున్నామో అది చైల్డే చెప్పాలి. అక్కడ వరకు అంటే లెట్ ఇఫ్ వీ గివ్ ఏ ఛాన్స్ ఫర్ ది చైల్డ్ టు వెంటిలేట్ వాట్ హిజ్ ఆర్ అవర్ ఫీలింగ్స్ ఈజ్, దెన్ ది చైల్డ్ స్టార్ట్స్ లెర్నింగ్. ఇప్పుడు అడుగుతాడు వాడు, అంటే రాత్రి అయ్యేసరికి మనం ఒక హింట్ ఇవ్వాలా. అంటే నేను లేస్తానమ్మా అంటాడు, నెక్స్ట్ డే ఒక్క రోజులో ఆల్ ఆఫ్ ది సడన్ బిహేవియర్ చేంజ్ అయ్యే ఆప్షన్ ఉందా? వెరీ టఫ్, వెరీ టఫ్. నెక్స్ట్ డే ఇట్లా అవ్వగానే పెద్ద పీకుడుగాడిలాగా నేను మస్తు మాటలు చెప్పినావు, నిన్ను నమ్ముకొని మీ నాన్నకేం చెప్పలే, లేకుంటే క్లాస్ వీక్ ఇస్తుండే, నువ్వు ఇదే పని నాకు తెలుసు. వద్దు. మనం కూడా ఒకసారి తప్పులు చేసినప్పుడు వెంటనే అత్తయ్య తిట్టింది అంటే అమ్మో ఒక్కసారి తప్పు చేస్తే ఏమవుతుంది, కోడలికి ఎట్లా రోషం పుట్టుకొని వస్తుంది. మరి చైల్డ్కి కూడా అంతే కదా. ఓకే, అట్లీస్ట్ ఈ థాట్ ఆఫ్ అటెంప్టింగ్ టు గెట్ అప్ అర్లీ ఇన్ ది మార్నింగ్ ఫైన్. నీకు నీ చైల్డ్ మీద పక్కా కాన్ఫిడెన్స్ ఉంటే డోంట్ అసిస్ట్ హిమ్ ఎట్ ఆల్, లెట్ హిమ్ వేకప్ అర్లీ. ఆ రోజు లేవలేదు, మళ్ళీ పనిష్మెంట్ తీసుకునే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్ డే వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ సఫరింగ్, ఈ స్టార్ట్స్ ఫీలింగ్ బ్యాడ్, సాడ్. అమ్మ నాకు ఈరోజు కూడా తిట్టిండ్రు అంటే అవునా, ఎట్లా అనిపించింది బేటా, మస్తు బాధ అయిందమ్మా, నిన్నంటే ఏదో కొంచెం అనిపించింది, మస్తు ఎక్కువ అనిపించింది, నాకు ఏడ్చిన చేసిన. అవునా, దగ్గర తీసుకోండి, గివ్ హిమ్ ఏ హగ్, దగ్గర తీసుకోండి. ఇంకేమనిపించింది బేటా మళ్ళీ అడగండి. అంటే మనం గంటసేపు క్లాస్ వీకే బదులు మాత్రం గంటసేపు చెప్పిద్దాం, 2 గంటలు చెప్పిద్దాం. ఫాదర్ వచ్చినప్పుడు ఫాదర్ నువ్వు కూర్చో విను, మాట్లాడకు, పిన్ డ్రాప్ సైలెన్స్. ఇంకేమనిపించింది ఇక వాడు 100,000 థింగ్స్ చెప్తూనే ఉంటాడు. అక్కడ వాడి రియలైజేషనే అవుతూ ఉంటుంది. ఇట్లా ఒక 1 వీక్ 10 డేస్ లేటే పోతుండు వాడు, ఇక వాడు ట్రై చేస్తున్నాడు, అంటే మానసికంగా ఈజ్ రెడీ టు గెటప్ అర్లీ, బట్ సమ్హౌ ఈజ్ నాట్ ఏబుల్ టు గెటప్ అర్లీ. అప్పుడు ఏం చేయాలంటే నైట్ టైం జస్ట్ బిఫోర్ స్లీప్ నేనేమన్నా నీకు హెల్ప్ చేయాలా మరి. వాడు చెప్తాడు అమ్మ నన్ను లేపు, కానీ అప్పుడు వెంటనే 1 ఇయర్ నుంచి లేపుతున్నా అదే జరుగుతున్నది కదా, వద్దు. దాన్ని ప్రేమగా చెప్పండి, ఇంకొంచెం సాఫ్ట్ టోన్. ఆల్రెడీ ఇది మనం ట్రై చేసినాం కదా, ఈజ్ దర్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్. వాడు చెప్తాడు అంటే నీ వాయిస్కి నేను అలవాటు పడ్డా, నువ్వు లేపుతుంటే నాకు జోలపాట వాడినట్టు అనిపిస్తుంది, క్యూట్ వాయిస్, స్వీట్ వాయిస్ ఉంది, నువ్వు అలారం పెట్టు. ఓకే అలారం పెట్టండి, 5 o'clock 6 o'clock అనుకున్నాం కదా, ఆ టైంకి అలారం పెట్టండి. గివ్ హిమ్ ఏ ఛాన్స్, హీ విల్ లెర్న్ అంతే. అలారం కాకుండా ఇంకేదో చెప్తారు, టీవీ పెట్టు, పాటలు పెట్టు, నాకు చాతల్ బ్యాండ్ పెట్టంగానే నాకు దుంకబుద్ధి అయితే లేచి, అరే అదే పెట్టు, ఒక స్పీకర్ కొను, పెద్ద సౌండ్ పెట్టు, వాడు లేచి దుంకడం మొదలు పెడతారు. ఒక 10 నిమిషాల తర్వాత ఆఫ్ చేసి గంట సేపు నువ్వు లేపే బదులు ఒకసారి స్పీకర్ పెట్టు అంటే విల్ గివ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు అంటే ఐఎమ్ అతిస్ట్ అది పక్కన పెట్టు, ఒకవేళ నేనే భక్తుడు అనుకుందాం, నేనే కొడుకుని, మా అమ్మ అనొచ్చు అరే నేను రోజు పొద్దున్న 6 గంటలకు గుడికి పోతున్నారా, నువ్వు వస్తే నీకు మంచి బ్లెస్సింగ్స్ వస్తాయి. అమ్మ నేను లేస్తా, ఫట్ లేచి మనకంటే ముందర అడిగి ఉంటాడు. లేకుంటే ప్లే గ్రౌండ్కి వెళ్దాం, అక్కడ ఒక 15 minutes మంచిగా ఆడుకొని వచ్చేద్దాం, నువ్వు తొందర లేస్తాడా లేడా. అంటే గివ్ హిమ్ ఏ ఛాన్స్ అండ్ గివ్ హిమ్ ఆప్షన్స్. ఫస్ట్ లెట్ ది ఆప్షన్స్. వాడికి నాకు ఏం అర్థమవుతుందేమో నువ్వే చెప్పు, ఓకే ఫైన్ మనం చెప్పొచ్చు. అండ్ ఇన్ దిస్ వే చైల్డ్ కీప్స్ ఆన్ లెర్నింగ్. సో న్యాచురల్ కాన్సిక్వెన్సెస్ ఆల్వేస్ టీచర్స్ ఎస్ ఏ గుడ్ లెసన్. అండ్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ సర్కమ్స్టాన్సెస్. అంటే ఇప్పుడు పాప ఉన్నది, లౌక్య ఏజ్, ఆరోహి ఏజ్, వాళ్ళు మంట ముడుతున్నారు, ఆ మొట్టని లెట్ దెమ్ లెర్న్. నో ఎనీ డే ఇప్పుడు పైకి ఎక్కిండ్రు, గోడ మీద ఎక్కి వంగి చూస్తాను, ఒకసారి జంప్ చేసి చూస్తాను, నో. అప్పుడు మాత్రం క్లియర్గా ఒక హార్డ్ వాయిస్ ఉండాలి, మంటని ముట్టొద్దు, మంచిది కాదు,
కీప్ హిమ్ ఎసైడ్, అక్కడ ఆఫ్ చేయొచ్చు, లేకపోతే టేక్ చైల్డ్ టు సమ్ అదర్ ప్లేస్. నువ్వు టెరెస్ మీదకి ఎక్కద్దు, గోడ మీదకి ఎక్కద్దు, ఇట్స్ నాట్ గుడ్. ఒక 1 లైన్లో చెప్పండి, కాళ్ళు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి, సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్, ఫట్ అంతే. అదర్ దాన్ దట్ సిచ్యువేషన్ దెర్ ఈజ్ నో సింగిల్ సిచ్యువేషన్ వెన్ యూ డోంట్ అలౌ యువర్ చైల్డ్ టు ఫేస్ న్యాచురల్ కాన్సిక్వెన్సెస్, లెట్ హిమ్ లెర్న్. ఇంకొంతమంది ఉంటారు, పిల్లలు చదవరు, ఫెయిల్ అవుతాడు, లేకుంటే తక్కువ మార్కులు లేకుంటే ఫెయిల్ అవుతాడు. ఒక సిచ్యువేషన్లో చదువుతాడు, కష్టపడతాడు, ఫెయిల్ అవుతాడు. ఇంకో సిచ్యువేషన్లో చదువుతాడు, మంచి మార్క్స్ వస్తాయి. ఇంకో సిచ్యువేషన్లో అసలే చదవడు, టాప్ మార్క్స్ వస్తాయి. ఇవి 4 సిచ్యువేషన్స్ జనరల్గా ఉండేటి. అసలు చదవడు, ఫెయిల్ మార్క్స్ వస్తాయి. అమ్మ నేను ఫెయిల్ అయినా అని రిపోర్ట్ తీసుకొని వస్తాడు. ఏమంటారు? మనం చెప్తున్నాం గత 6 months నుంచి, చదువురా చదువురా, ఫెయిల్ అవుతావు బేటా, ఫెయిల్ అవుతావు, టీచర్ తిడుతుంది, నీకు లైఫ్ ఉంటుంది. మళ్ళీ సేమ్ పాట, హరేక్ మాల్ 5 రూపాయలు బండి నూక్కోవాల్సి వస్తుంది. ఇంత చెప్పినా కూడా వాడు అసలు చదవలేదు, బుక్ ఓపెన్ చేయలేదు, ఫెయిల్ అయ్యాడు. ఏమంటాం మనం? నేను అడిగినప్పుడు టక్ టక్ ఎవరో ఒకరు చెప్తే ఫాస్ట్గా పోతుంది. సరే సార్, ఇంకా రైట్, ఇంకా ఇక్కడ చాలా స్వీట్ ఆన్సర్స్ వస్తున్నాయి, కానీ యాక్చువల్గా నవ్వుతున్నారు. సో దీస్ ఆర్ నాట్ వర్తి. ఇక్కడ ఏమైందంటే, నాకు తెలుసురా, నాకు తెలుసు నువ్వు ఎట్లయినా ఫెయిల్ అవుతావు, నాకు తెలుసు, నువ్వు తోపురా, నీకంటే తోపు ఎవరు లేరు, ఫెయిల్ అవ్వాల్సింది నువ్వే. నేను చెప్పిన కదా 6 నెలల నుంచి ఒక్కసారి అమ్మ మాట విన్నావు? అమ్మ మాటరా, అమ్మ మాట విన్నావు ఒక్కసారైనా? ఎంత ప్రేమ, నీకు మురుకులు చేపిస్తా, భక్షాలు చేసిస్తా, ఒక్క మాట నా విన్నావా? మీ నాన్న వద్దా నేను బొమ్మ గురించి